Hello everyone, this is day 34 weight loss workout with me. సో మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఆల్రెడీ నేను 33 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. సో ఇది 34th డే వర్కౌట్ ప్లాన్. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక నా వర్కౌట్స్ని మీరు డే 1 నుంచి చేస్తుంటే ఆల్టర్నేట్ డేస్ రిపీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మండే డే 1 చేస్తే మళ్ళీ మీరు వెడ్నెస్డే డే 1 చేయండి, ట్యూస్డే డే 2 చేస్తే మళ్ళీ థర్స్డే డే 2 చేయండి. నెక్స్ట్ అలా ఆల్టర్నేట్ డేస్ రిపీట్ చేస్తూ ఒక 3 to 4 వీక్స్ కనుక మీరు ఇలా ఫాలో అవ్వగలిగితే మీ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండి మీకు ఇంటెన్సిటీ తక్కువగా అనిపిస్తే నేను ఇందులో 2 సెట్సే చేస్తాను వీడియోస్లో. మీరు 3 సెట్స్ చేయొచ్చు. 12 రెపిటేషన్స్ కాకుండా 15 రెపిటేషన్స్ అట్లా పెంచుకొని చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ వార్మప్. సో వార్మప్లో స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్, ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. సో మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఇట్లా హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని స్లోగా నెక్ని మూవ్ చేయండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్గా ప్లేస్ చేసి 360 degrees మీరు ఇట్లా సర్కిల్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. ఇన్ కేస్ మీరు లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఇట్లా వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని చేయండి. మీరు ఏదైతే లెగ్ని లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి హ్యాండ్ ఇట్లా హిప్ దగ్గర ప్లేస్ చేసుకొని స్లోగా మూవ్ చేయండి. 1 2 3 4. నీ మూవ్ చేయకూడదు, ఇట్లా నీస్ మూవ్ చేయకూడదు, హిప్ రొటేట్ చేయాలి. 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం చెస్ట్ని ట్రైన్ చేస్తున్నాం. సో 34th డే వర్కౌట్లో చెస్ట్ని ట్రైన్ చేస్తున్నాం. సో చెస్ట్ ప్రోగ్రెషన్లో ప్రీవియస్గా మనం వాల్ పుషప్స్ చేసేవాళ్ళం. ఇట్లా వాల్ పుషప్స్ చేసాం. సో మీరు బిగినర్ అయి ఉంటే కంప్లీట్గా మీరు డైరెక్ట్గా పుషప్స్ చేయకుండా ఫస్ట్ వాల్ పుషప్స్ చేయాలి, తర్వాత ఇంక్లైన్ పుషప్స్ చేయాలి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రోగ్రెషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంక్లైన్ పుషప్స్ చేస్తున్నాం. సో ఇంక్లైన్ పుషప్స్కి నేను ఇట్లా వుడెన్ టీపాయ్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ ఇంట్లో వుడెన్ టీపాయ్ లేకపోతే కొంచెం బ్రాడ్గా ఉన్న చైర్ కానీ, లేకపోతే సోఫా కానీ, లేకపోతే బెడ్ కానీ ఏదైనా యూజ్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. సో మీరు యూజ్ చేసే ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంత తక్కువ అయితే ఇంటెన్సిటీ అంత పెరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్గా పొజిషన్ ఏంటి, షోల్డర్ లెంగ్త్ మీద మీ హ్యాండ్స్ కొంచెం ఎవేగా ప్లేస్ చేసుకొని మీ బాడీని ఇంక్లైన్డ్గా ప్లేస్ చేసి ఇట్లా కిందకి డ్రాప్ అవ్వాలి. కిందకి డ్రాప్ అయినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే హిప్ని ఇట్లా కిందకి డ్రాప్ చేస్తారు. ఇట్లా హిప్ని కిందకి డ్రాప్ చేయకుండా మీరు ఏం చేయాలంటే మీ అప్పర్ బాడీ చెస్ట్ని ఇట్లా కిందకి డ్రాప్ చేయాలి. ఇట్లా డ్రాప్ చేయాలన్నమాట. సో ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి ఇట్లా డ్రాప్ చేయలేకపోతే మీరు ఏం చేయాలంటే చిన్న మోడిఫికేషన్ ఏంటంటే ఇట్లా నీస్ మీద మీ అప్పర్ బాడీ
ఇట్లా నీస్ మీద ప్లేస్ చేసి హ్యాండ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీ అప్పర్ బాడీ ఇట్లా ఇంక్లైన్డ్గానే ఉండాలి. హ్యాండ్స్ మీరు కిందకి డ్రాప్ అయినప్పుడు ఎల్బోస్ ఇలా వైడ్ వెళ్ళిపోకూడదు. సో బాడీకి ప్యారలల్గా ఉండేట్టు చూసుకోండి. ఓకే, స్టార్ట్. 1 2. ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు హిప్ని ఇట్లా ఎదరికి మూవ్ చేయకూడదు, లోయర్ బ్యాక్ మీద పడుతుంది. మనం టార్గెట్ చేసేది చెస్ట్ మసిల్ని. 3 4. ఎల్బోస్ ఇలా వైడ్ వెళ్ళిపోకూడదు. 5 6 7. హెడ్ స్ట్రైట్ పెట్టుకోండి. 8 9 10 11 12. సో 12 రెపిటేషన్స్ చేశాను. ఇన్ కేస్ మీకు ప్రాక్టీస్ ఉండి మీరు బిగినర్ లెవెల్లో కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే ఇట్లానే చేయండి. హ్యాండ్ ఇట్లా పెట్టుకొని స్లోగా 1 అప్పర్ బాడీని ముందుకి డ్రాప్ చేయండి. ఓకే, సో ఒక సెట్ కంప్లీట్ అయింది. కొంచెం వాటర్ తీసుకోండి. 45 seconds to 60 seconds బ్రేక్ తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి. సో అటు ఇటు వాక్ చేయడం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ తీసుకుని హైడ్రేటెడ్గా ఉంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను. సో నేను 30 seconds బ్రేక్ తీసుకుంటున్నాను. మీరు 45 to 60 seconds బ్రేక్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా, ఎల్బో కానీ ఇట్లా రిస్ట్ కానీ పెయిన్స్ ఏమైనా ఉంటే రిస్ట్ బ్యాండ్ సపోర్ట్ వేసుకోండి. ఇన్ కేస్ కంప్లీట్గా బిగినర్ అయ్యండి, మీ బాడీ హెవీ వెయిట్ ఉంటే కనుక మీరు అట్లీస్ట్ 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. పొజిషన్ జాగ్రత్తగా చూసుకోండి. హ్యాండ్ పొజిషన్ అది. స్టార్ట్. ఫస్ట్ వేరియేషన్, సెకండ్ సెట్. మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్స్ షోల్డర్ లెంగ్త్ మీద కొంచెం హెవీగా పెట్టుకోండి. ఎదరికి డ్రాప్ అయినప్పుడు ఎల్బోస్ ఇట్లా వైడ్ వెళ్ళకుండా ప్యారలల్గా ఉండేటట్టు చూసుకోండి. 1. చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. హిప్ ఇట్లా ఎదరికి మూవ్ చేస్తే మీకు లోయర్ బ్యాక్ మీద పడుతుంది. 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. 2 sets చేసాం ఫస్ట్ వేరియేషన్లో. డే 34 ఫస్ట్ వేరియేషన్లో 2 sets కంప్లీట్ అయినాయి. బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. మీరు ఇన్ కేస్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక, కంప్లీట్ బిగినర్ అయి ఉంటే 2 sets చేయండి. ఈచ్ సెట్కి 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ వర్కౌట్ ప్రాక్టీస్ ఉండి మధ్యలో బ్రేక్ పడి ఉంటే కనుక మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న 12 రెపిటేషన్స్ చేయొచ్చు, 3 sets చేయొచ్చు, లేదనుకుంటే 15 రెపిటేషన్స్ కూడా చేయొచ్చు. కానీ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. పొజిషన్ కరెక్ట్గా చేయకపోతే మీ ఎల్బో మీద కానీ, షోల్డర్ మీద కానీ, రిస్ట్ మీద కానీ పడుతూ ఉంటుంది.
సో ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ డంబుల్ ఫ్లోర్ ప్రెస్. సో ఆల్రెడీ ఈ వర్కౌట్ మనం ప్రీవియస్గా చేసిందే, కానీ వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటేనే మన మజిల్ గ్రూప్ అనేది ట్రైన్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే 2 వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసుకొని డంబుల్స్ ప్లేస్లో వాటర్ బాటిల్ యూస్ చేసి చేయొచ్చు. ఓకే, సెకండ్ వేరియేషన్ డంబుల్ ఫ్లోర్ ప్రెస్. సో డంబుల్స్ని ఇట్లా స్ట్రైట్గా కాకుండా షోల్డర్కి ఇట్లా చెస్ట్కి ప్యారల్గా కాకుండా కొంచెం లైట్గా ఇట్లా బెండ్ చేయండి. మీ లెగ్స్ని ఇలా ప్లేస్ చేసుకోండి. స్లోగా ఇట్లా కిందకి డ్రాప్ చేసినప్పుడు మీ ఎల్బోస్ ఫ్లోర్కి టచ్ అయ్యాక మళ్ళీ పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే మీ చెస్ట్ని ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, హ్యాండ్స్తో ఫోర్స్గా లిఫ్ట్ చేయకూడదు, స్లోగా చేయాలి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయింది. సెకండ్ సెట్లో మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, వాటర్ తీసుకొని హైడ్రేటెడ్గా ఉండండి. సో నేను 30 సెకండ్సే బ్రేక్ తీసుకుంటున్నాను. మీరు అట్లీస్ట్ 45 సెకండ్స్ టు 1 minute బ్రేక్ తీసుకోండి. సో మీకు నీ పెయిన్, నెక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, యాంకిల్ పెయిన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయాలో చెప్తాను. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను. మీకు నా వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం, డంబుల్ ఫ్లోర్ ప్రెస్. మీ దగ్గర డంబుల్స్ లేకపోతే కనుక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ ఫిల్ చేసుకొని చేయండి. ఇన్ కేస్ వాటర్ ఫిల్ చేసుకొని చేస్తే మీకు వెయిట్ అంత ఇంటెన్స్గా అనిపించకపోతే అదే వాటర్ బాటిల్లో వాటర్ తీసేసి శాండ్ ఫిల్ చేసుకొని చేయండి, కొంచెం వెయిట్ పడుతుంది. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ కూడా కంప్లీట్ అయింది, డంబుల్ ఫ్లోర్ ప్రెస్. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, వాటర్ సిప్ చేయండి. అటు ఇటు వాక్ చేస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది, మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ తాగితే మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. ఒకసారి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సెకండ్ వేరియేషన్, థర్డ్ వేరియేషన్ చేయడానికి తొందరగా మీ బాడీ కోపప్ అవ్వదు. సో నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను బ్రేక్. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 సెకండ్స్ బ్రేక్ ఖచ్చితంగా తీసుకోండి.
సో నెక్స్ట్ థర్డ్ వేరియేషన్, మీ దగ్గర ఏదైనా నోట్బుక్ కొంచెం వెయిట్ ఉన్న నోట్బుక్ ఏమైనా ఉంటే తీసుకోండి. లైక్ ఇన్ కేస్ టెక్స్ట్ బుక్స్ ఆర్ నోట్బుక్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. అట్లా కాకపోయినా ఒక 2-3 బుక్స్ కలిపి అయినా సరే మీ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ ఇది డంబుల్తో కూడా చేయొచ్చు, కానీ బుక్తో అయితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. సో థర్డ్ వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం ట్రైన్ చేసే చెస్ట్లో పెక్స్ని ట్రైన్ చేస్తున్నాం, పెక్ మజిల్స్ అనమాట. ఓకే, సో బుక్ని ఇలా ప్లేస్ చేసి, నా హ్యాండ్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం పెద్ద బుక్ తీసుకున్నాను. మీ ఫింగర్స్కి కంఫర్టబుల్గా ఉండే బుక్ తీసుకోండి. సో ఇట్లా హోల్డ్ చేయాలి. సో బుక్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి. ఇలా హోల్డ్ చేసి ఎగ్జాక్ట్లీ మీ రెండు చెస్ట్కి మధ్యలో ఉన్న లైన్ దగ్గర ఇట్లా ప్లేస్ చేయండి. హ్యాండ్స్ ఇలా ప్లేస్ చేయొద్దు, ఇట్లా ప్లేస్ చేయండి. ఓకే, కొంచెం ఇలా ప్యారల్గా ప్లేస్ చేసి స్లోగా స్ట్రైట్గా ఇలా కొంచెం పైకి మూవ్ చేయండి బుక్ని. మళ్ళీ స్లోగా ఇట్లా వెనక్కి తీసిరండి. సో అప్పుడు మీకు ఈ పెక్స్ అనేవి లాగుతూ ఉంటాయి అన్నమాట. సో మీ చెస్ట్ షేప్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో థర్డ్ వేరియేషన్ 12 రెపిటేషన్స్ కంప్లీట్ చేసాం. సో ఈ ఎక్సర్సైజ్ మీకు మెయిన్గా ఇట్లా పట్టుకొని బుక్ని ఈ రెండు చెస్ట్కి మధ్యలో ఉన్న లైన్ దగ్గర ప్లేస్ చేసి ఇట్లా స్లో కొంచెం పైకి లిఫ్ట్ చేయాలి. ఇట్లా పైకి లిఫ్ట్ చేయకూడదు, ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తే షోల్డర్ మీద పడుతుంది. సో కొంచెం స్లోగా ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తే మీ పెక్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, మీ చెస్ట్ షేప్ అనేది బాగా తయారవుతుంది. ఓకే, సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ కంప్లీట్ చేసాం. అటు ఇటు వాక్ చేయండి. 30 సెకండ్స్ బ్రేక్ తీసుకుంటున్నాను, మీరు 45 సెకండ్స్ తీసుకోండి. లైట్గా వాటర్ సిప్ చేయండి. మీరు హోల్డ్ చేసే బుక్ అవ్వచ్చు, లేకపోతే డంబుల్ అవ్వచ్చు, ఏదైనా కూడా బిలో 5 kg ఉండాలి. 5 kg కన్నా ఎక్కువ వెళ్తే షోల్డర్ కానీ ఎల్బో కానీ ఇంజురీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తక్కువ వెయిట్ తీసుకొని చేయండి. ఎందుకంటే మనం హోల్డ్ చేసేది ఫింగర్స్తో హోల్డ్ చేస్తాం కాబట్టి వెయిట్ ఎక్కువైతే ఈ జాయింట్స్ మీద ఇంజురీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న బుక్ బాగా లైట్ వెయిట్ ఉంటే ఒక 2-3 బుక్స్ని హోల్డ్ చేసి చేయండి. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన వేరియేషన్సే మీరు 3 సెట్స్ చేయొచ్చు. ఈచ్ సెట్ 15 రెపిటేషన్స్ చేయొచ్చు, మీకు ఇంటెన్సిటీ తక్కువగా అనిపిస్తుంటే కనుక. ఓకే, స్టార్ట్. లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి. చెస్ట్ సెంటర్ లైన్కి తీసుకొచ్చి కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేయాలి. సో ఇప్పుడు మనం చెస్ట్ని ట్రైన్ చేసాం కాబట్టి ఈ చెస్ట్ మజిల్స్ అనేవి బాగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఫ్రీ చేసుకోవాలి. సో ఇట్లా వాల్ కానీ లేదంటే ఏదైనా డోర్ కానీ సపోర్ట్ ఉంటే మీరు హ్యాండ్ ఇట్లా 90 degrees ప్లేస్ చేసి
ఇక్కడ ఇది ఫిక్స్ చేయాలి. హ్యాండ్ని ఫిక్స్ చేసి అప్పర్ బాడీని ఫార్వర్డ్ మూవ్ చేస్తే మీకు ఈ చెస్ట్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Next, alternate hand. 1 2 3 4 5 6 7 8 9 10. మనం ఓన్లీ చెస్ట్ని ట్రైన్ చేసాం కాబట్టి చెస్ట్ని స్ట్రెచ్ చేశాను. ఇన్ కేస్ మీరు కంప్లీట్గా కూర్చొని ఉండే జాబ్ కానీ ఇట్లా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే కనుక మీరు చైల్డ్ పోజ్ మొబిలిటీ ఎక్సర్సైజ్ స్ట్రెచ్ చేయండి. ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని ఫ్రంట్కి ఇలా మూవ్ అయితే మీ ఎంటైర్ బాడీ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. ఒక 20 సెకండ్స్ హోల్డ్ చేయండి. 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. మళ్ళీ తర్వాత ఇంకొక వర్కౌట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.